ఇక వైసీపీకి ఇన్ఛార్జి పదవికి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. సమిష్టి నిర్ణయాలు తీసుకోకుంటే ఇలాంటి ఫలితాలే వస్తాయన్నారు. జగన్ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మారాలి అని అంటున్న అవంతి శ్రీనివాస్ తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితమే వైసీపీ పార్టీ సభ్యత్వానితో పాటుగా ఎవరైతే నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి దీన్ని కూడా రాజీనామా చేశారు. ఈ లేఖను ఆల్రెడీ ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులకి, నగర పార్టీ అధ్యక్షులకి, అలాగే సమన్వయకర్త, ఉత్తరాంధ్ర సమన్వయకర్త కూడా పంపించింది. అలాంటి పార్టీకి కూడా ఆల్రెడీ మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇన్నాళ్ళు మీరు పార్టీలో కొనసాగారు, ఇప్పుడు సడన్ గా రాజీనామా చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది మీకు? నేనే కాదండి, చాలామంది రాజీనామా చేయడం సిద్ధంగా ఉన్నారు. కార్పొరేటర్లు కావచ్చు, సమన్వయకర్తలు కావచ్చు, వాళ్ళందరూ. సరే, కొంతమందికి ఏంటంటే అవకాశాలు వేరే పార్టీలు ఉండి కొంతమంది లేక వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో మెయిన్ ఏంటంటే రెండు విషయాలు సార్ ఇక్కడ. ఒకటి ఏంటంటే ఏకపక్ష నిర్ణయాలు, సమిష్టి నిర్ణయాలు లేవు. వన్ సైడెడ్గా నిర్ణయాలు తీసుకుంటాం, ఆ నిర్ణయాలను అమలు చేయమని చెప్పడం, దాని ఫలితాన్ని మేము అందరం అనుభవించడం. ఇప్పుడు 5 సంవత్సరాలు మేము పనిచేసాం పార్టీలో, రోజు 10 గంటలు తిరిగాం. టాప్ 10లో వచ్చాను నేను, ఏది గడప తిరిగిన దాంట్లో టాప్ 10లో. ఎందుకు పడిపోయాం అంత మెజార్టీతోటి? మరి ఎక్కడ రూపాయి అవినీతి చేయలేదు, ఎవరి దగ్గర లంచాలు తీసుకోలేదు, ఎలాంటి ఇది లేకుండా. గతంలో పార్టీలో ఉండేటప్పుడు కానీ ఇప్పుడు మీ ప్రాంతంలోనే రాజధాని వస్తుందని చెప్పారు, అప్పుడు ఏదైతే రుషికొండ కట్టారు, సో అప్పుడు మీరు కూడా చెప్పారు. సో ప్రజలు అంటే ఇప్పుడు అప్పుడు చెప్పిన మాటలు విశ్వసించలేదు అంటారా, లేకపోతే నిర్ణయాన్ని విశ్వసించకుండా నువ్వు రోజు ధర్నాలు చేయ, రోజు గొడవలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ప్రజలు విశ్వాసం పొందాలి. ఫస్ట్ మనం ప్రజలు విశ్వాసం పొందాలంటే ప్రజలు ఏం ఆకాంక్షలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా మనం పనిచేయాలి. కానీ మన ఎజెండా ప్రకారం ప్రజలు పనిచేయమంటే ప్రజలు పనిచేస్తారు. అదొకటి. రెండోది నా పర్సనల్ రీజన్స్ తోటే చేస్తాం తప్పని వచ్చి, మరి ఇంకా వేరే ఉద్దేశం లేదు. నేను యాక్చువల్గా ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత కనీసం మార్పు వస్తుంది, చేంజ్ వస్తుంది అనుకున్నాను. అది రాలేదు. అంటే భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పార్టీకి కానీ దీనికి కానీ ఇబ్బందులు వస్తాయి. సో రాజకీయ మనుగడ కావచ్చు, వ్యక్తిగతంగా ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో మీరు పూర్తిగా బయటకు వచ్చారు, లేకపోతే వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్ళు బయట ఉండాలని వచ్చారా? నేను మీ అందరూ తెలుసు, నేనేమి ఆశించి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాదు. ఏదో పదవుల కోసం, డబ్బుల కోసం వచ్చిన వ్యక్తిని కాదు. దేవుడి దగ్గర రెండు నాకు బాగానే ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న సమస్య ఏంటంటే, మనం ఓట్లు లభించే వరకు, ఓట్లు ఎలక్షన్లో గెలిచే వరకు ప్రజల ఆకాంక్షలను పనిచేస్తామని చెప్తాం. ఒకసారి పదవి రాగానే, ఎమ్మెల్యే, మినిస్టర్, సీఎం అవగానే ఆ ప్రజల ఆకాంక్షలు మర్చిపోతే మనం ఎలా? కరెక్ట్ కాదు కదా. మొన్న ఎలక్షన్ రిజల్ట్ అదే, ప్రజలు ఓటు కోరుకున్నారు, మనం ఓటు చేసాం. వాళ్ళు కోరుకున్న వాళ్ళ నీడ్స్ మనం ఫుల్ఫిల్ చేయలేదు. మనం ఏదో నవరత్నాలు చేస్తే మనం అయిపోతుంది అనుకున్నాం, డబ్బులు బటన్ నొక్కేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు కదా. గతంలో మేమేది అంటే మీరు మంత్రిగా ఉన్నప్పుడు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అంటే కొంత ఇది ఊహాగానాలు, సో అవేమని మీరు అప్పుడు నొప్పించుకోవడం కానీ? నా వ్యక్తిగతంగా నన్ను బాగా గౌరవించారు, పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు, అది మినిస్టర్ ఇచ్చారు. అవన్నీ నా వ్యక్తిగతంగా గురించి ఎప్పుడు ఆలోచించాను. ఆయన అన్నీ కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్ని లక్షల మంది మీద ప్రభావితం చేసినప్పుడు ఆయన ఎంత కేర్ఫుల్గా తీసుకోవాలి. ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు కొన్నాళ్ళ పాటు దూరంగా ఉంటా అన్నారు. సో మీరు ప్రజాసేవ చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ ప్లాట్ఫామ్ అనేది కంపల్సరీ ఉండాల్సిన పని ఉంది. సో ఎందుకంటే నేరుగా చేసినా అది పూర్తిగా రీచ్ అయ్యే పరిస్థితి ఉండదు. సో ఇప్పుడు అలాంటి ఆలోచనలో ఇప్పుడు మీ మనోభావాలకు దగ్గరగా ఉండే ఆలోచన ఎవరు అని భావిస్తున్నారు మీరు? తప్పకుండా నేను ఇంకా ఆలోచించలేదు. కొన్నాళ్ళు నా పర్సనల్ వర్క్స్ ఉన్నాయి, అది చూసుకుని తప్పనిసరిగా మన గౌరవం ఎక్కడుంటే అక్కడ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే రెండు మనకు తెలిసినాయి కదా. ముందు రెండు నా పాత ఇళ్ళే, కొత్త ఇళ్ళేం కాదు. ఓకే. సో అంటే మీరు గతంలో పవన్ కళ్యాణ్తో పనిచేశారు, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేశారు. సో ఇప్పుడు బీజేపీ కూడా ఉంటే అంటే బహుశా ఉంటే కూటమిని వీటిల్లోనే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా దీంట్లోకి వెళ్ళే అవకాశం ఉందో అది నిర్ణయం తప్పకుండా. అది అనుకో ఏమి టైం చూసి తప్పకుండా చెప్తాను. సో ఇది అవంతి శ్రీనివాస్ గారు చెప్పింది. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే ఒక నిర్ణయాన్ని ఇచ్చారో దాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ నేపథ్యంలో గౌరవించకపోబట్టే మొన్న ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఎవరైనా ఏ నాయకుడైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సో ప్రజా ఆమోదంతో పాటుగా ఖచ్చితంగా నేతల అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమిష్టి నిర్ణయం అనేది కంపల్సరీ. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దాన్ని అమలు చేయాలంటే అది కార్యకర్తలు, నేతలు వీళ్ళందరి మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్తున్నారు. అయితే ఇప్పుడు రాజీనామాకి రాజకీయాలతో పాటుగా నా వ్యక్తిగత కారణాలతో కూడా నేను రాజీనామా చేస్తున్నాను, ఎవరిని విమర్శించాల్సినటువంటి అవసరం లేదు అనేది ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ నాయుడు, విశాఖపట్నం నుండి.